బాబు గారికి, మా సహచరులు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జనసేన ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ శ్రీ కె కళ్యాణ శ్రీనివాసరావు గారికి, మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారికి, కిషోర్ గారికి, ఈ వేదిక మీద ఆశీలైన తెలుగుదేశం బీజేపీ నాయకులకు, జన సైనికులు, అధికారులకు, పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున ఈ విజయోత్సవ సభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఇటు అధికారులు ఇప్పటివరకు మనకి అకాడమిక్గా ఏమేమి జరుగుతున్నాయి అనే విషయాలు కూలంకషంగా తెలియజేశారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్, అలాగే ఉద్యానవన శాఖ, నీటిపారుదల శాఖ, ఇటువంటి శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కన్న కళలు దిశగా పయనిస్తుందన్న ఒక ఆశ మనసులో కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నేను పోటీ చేయాలి అని నిర్ణయించుకున్న గడియల్లోనే పిఠాపురానికి స్వర్ణయుగం ప్రారంభమైంది. యుగం అంటే కొంచెం ఎక్కువ కాలం, మీ అందరికీ తెలుసు, 4,32,000 సంవత్సరాలు. అందుకనే దీన్ని స్వర్ణ దశ అని పిలుచుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ఎక్కడా జరగనంత అభివృద్ధి పనులు ఈ 2 ఏళ్ల కాలంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ మాట ఏ మూలకెళ్ళినా, రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా, ఎవరిని కలిపినా పిఠాపురం అనగానే ముందు వాళ్ళు అడిగేది ఏంటి, అభివృద్ధి అంతా అక్కడ బాగా జరుగుతుందంట కదా, ఎలా సాధ్యం, పవన్ కళ్యాణ్ గారు అన్ని పథకాలు అక్కడికి ఎలా తీసుకొస్తున్నారని అడుగుతున్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం రాత్రి పగలు ఈ నియోజకవర్గానికి ఏమి చెయ్యాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని తపన కారణంగా ఈ రోజున మీరందరూ 2 మంది పెద్దలు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో మనకి తెలియజేయడం సంతోషకరం. ఇప్పుడు వరకు ఏ హాస్పిటల్కి ఎంత మంజూరైంది, లేదంటే హార్మోనికి ఎంత మంజూరైంది, ఈ వివరాలు మన వాళ్ళందరూ తెలియజేశారు. తెలియని ఒక 2 విషయాలు నేను మీతో ప్రస్తావిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పేదలాగా నడుస్తున్న విషయం మనకి అందరికీ తెలిసింది. ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయం ఏంటంటే, ఏ రాష్ట్రానికైనా రాజధాని కావాలి, రాజధాని లేకుండా మరుగుడు సాధించడం కష్టం. అటువంటి రాజధానిని గజెట్ రూపంలో కేంద్రం ప్రకటించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేసింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలతో రానున్న కాలంలో అనేక ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. దగ్గర 25 లక్షల మంది యువతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. కూటమి ప్రభుత్వం సాధించిన ఇవి 2 మలుచుకుంటాయి. భారతదేశానికి వస్తున్న ప్రతి 100 రూపాయల పెట్టుబడులు 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇది సమర్థుడైన నాయకుడు సీఎంగా ఉండటం, ఆయన వెనకాల ఒక శక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే మనకి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది, మన వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్న నమ్మకంతో పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు నుంచి చూస్తున్నారు. మన పిఠాపురం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, సముద్రపు అలలు కట్టుకునే రక్షణ గోడ. 2, ఏలేరు వరదల నివారణ. ఈ 2 కార్యరూపం దాల్స్తే పిఠాపురం
దుర్భిక్షంగా మారుతుంది. ఇక్కడ సస్యశ్యామలంగా పంట పొలాలు మనకు పంటలు అందిస్తాయి. ఇందాక వ్యవసాయ అధికారి గారు చెప్పారు, గత వరదల్లో దాదాపు 18,000 ఎకరాలు ముంపుకు గురైనాయి. మరి రైతు బిడ్డలందరూ ఆరుగాల కష్టించి పండించే పంట ఒక్క వాన నీటితో సముద్రం పాలైపోయింది. దాని నుంచి రక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కాకినాడ పార్లమెంటు రివ్యూ ముఖ్యమంత్రి గారు సమక్షంలో జరిగినప్పుడు పిఠాపురం ప్రతినిధిగా నన్ను వెళ్ళమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఆయన చెప్పింది ఒకటి, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఏలేరు పథకం కార్యరూపం దాల్చే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం. అదే విషయాన్ని నేను ఆ సమీక్ష సమావేశంలో ప్రస్తావించినప్పుడు ఏలేరికి రిపేర్లు జరుగుతున్నాయి కదా, నా దగ్గర 37 కోట్లతో అంచనాలు కూడా ఉన్నాయి, మీరేంటి ఇప్పుడు 1000 కోట్లు పథకం అంటున్నారు అన్నారు. అప్పుడు ఈ మన వ్యవసాయ అధికారి గారు చెప్పిన వివరాలే నేను ప్రస్తావించాను. సార్, ఎప్పుడు ఏలేరుకు వరదలు వచ్చిన పిఠాపురం నియోజకవర్గం అంతా మునిగిపోవాల్సింది. పిఠాపురం నియోజకవర్గం వరదల నుంచి సురక్షితంగా ఉండాలంటే ఈ ఆధునికీకరణ తక్షణం అవసరం ఉంది. దీనికి సుమారుగా 900 నుంచి 1000 కోట్ల వ్యయం అవుతుంది. కాబట్టి మీరు పెద్ద మనసుతో పరిశీలించమంటే ఆయన చాలా పెద్ద బడ్జెట్ నా ముందు పెడుతున్నారు. అయినా సరే నేను అధికారులకు చెప్తాను, దాని మీద అధ్యయనం చేసి నాకు ఒక నివేదిక ఇవ్వండి అన్నారు. ఆ పథకం కూడా కార్యరూపం ధరిస్తే ఇప్పుడు మన వ్యవసాయ అధికారి గారు ఏదైతే చెప్పారో వరదల్లో 18,000 ఎకరాల ముంపు గురయ్యాయని, అటువంటి విపత్తులకి దూరంగా మనం పిఠాపురాన్ని ఉంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకొని 2 పంటలు లేదా 3 పంటలు పండించుకుంటూ రైతులు మరింత ఆనందంగా ఉంచడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక రక్షణ గోడకు సంబంధించి అన్ని అనుమతులు తుది దశలో ఉన్నాయి. మొన్న కాకుండా అంతకుముందు ఢిల్లీ పర్యటన మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అమిత్ షా గారిని కలిసి అదే అంశం మీద మాట్లాడారు. ఇంకా వేరే అంశం ఏమీ లేదు, పిఠాపురం రక్షణ గోడ మాకు రక్షణ ఇవ్వండి అని. ఈ 2 పనులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలరు, చేసి తీరుతారు కూడా. సో ఈ అభివృద్ధి సంక్షేమం ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇలాగే ముందుకు వెళ్ళాలని, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మనసులో ఇక్కడ అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకొక 5 ఏళ్ళు సమయం ఉంటే ఈ పిఠాపురం స్వరూపమే పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ ఆయుర్వేద పరిశోధన కేంద్రం కూడా తీసుకురావడానికి ఆయన ఆలోచన చేస్తున్నారు. అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు, ప్రయత్నం చేయండి పిఠాపురంలో ఆయుర్వేద రీసెర్చ్ పెట్టడానికని. ఇటువంటి ఎన్నో పథకాలు ఉన్నాయి. అదేవిధంగా ఓఆర్ఆర్ కూడా ఆయన నిరంతరం ఫాలో అప్ చేసుకునే ఉన్నారు. ఓఆర్ఆర్ కూడా తప్పకుండా నిర్మాణం 2-3 ఏళ్లలో పూర్తవుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, అధికారులందరికీ, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ